సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని భూముల మార్కెట్ విలువ సవరణ మీద అధికారులతో చాలా వరకు డిస్కస్ చేశారు. రాష్ట్ర ఆదాయం పెంచే ప్రక్రియ మీద రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సచివాలయంలో డిస్కషన్ మొదలైంది. ఇక గత ప్రభుత్వం 2021 భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడంతో దాంతో ఆదాయం పెరగడం చూశాం. అయితే ఇప్పుడు ఆ దిశగా మరోసారి పెంచే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉండే ఛాన్స్. ఈ విషయం మీద స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా చోట్ల భూముల మార్కెట్ విలువలను క్రయ విక్రయ ధరలకు భారీగా తేడా ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డ విషయం. ఇక ముందుకెళ్తే నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించిన తీరు. ఇక రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని కూడాను ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలోచన. ఇక దీన్ని బట్టి చూస్తే స్టాంప్ డ్యూటీ కూడా పెంచే ఆదాయం రాబట్టే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఇక వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లకు ధరలను సవరించాల్సినటువంటి అవసరం ఉందని దాన్ని గుర్తించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం. శాస్త్రీయంగా రిజిస్ట్రేషన్ శాఖల నిబంధనల ప్రకారం ధరల సవరణను పాటించాలని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాన్ని కూడా ప్రోత్సహించాలని, మార్కెట్ ధరలను సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన అంటున్న మాటలు. ఇక మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏమాత్రము స్టాంపుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించిన తీరు. ఇక అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల అధునాతన మోడల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులను నిర్మించాలని కూడా చెప్పారు. అంతేకాదు ఇష్టానుసారంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ల మీద నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇప్పటికే చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాలైన కీసర్లో ఈ పరిస్థితి గమనించవచ్చు. కాపురాల్లో కూడా ఇదే కొంత తంతు కొనసాగుతుంది. అలాగే మరోవైపు సామాన్యులకు ఇసుక కొరత రాకుండా అక్రమ రవాణాను అరికట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించిన తీరు.